మా ఇంట్లో అయితే ఆల్రెడీ సంక్రాంతి పండుగకి పిండి వంటలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మరి మీ ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయినాయా, ఇంకా లేదా చేసుకోవాలనుకుంటున్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సకినాల పిండి బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మీకు కావాల్సిన కిలోలు రైస్ తీసుకొని కొంచెం ఒక 2-3 అవర్స్, మా మమ్మీ అయితే 4కి లేచి నానబెట్టింది బియ్యము. కావాలనుకుంటే మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. అంటే మాకు టైం లేక నానబెట్టింది. ఒకవేళ మీకు చాలా టైం ఉంటే ఓవర్ నైట్ కూడా మీకు నానబెట్టుకోవచ్చు. నానబెట్టిన తర్వాత ఒక కాటన్ అంటే లుంగి టైప్ క్లాత్లోనే వాటర్ అంతా, బియ్యం అంతా దాంట్లో వేసుకొని వాటర్ అంతా ఎగ్గిపోవాలన్నమాట. అంటే బియ్యం మారిపోవాలన్నమాట. పిండి అనేది పొడి పొడిగా రావాలి, మరి బంకలాగా అతుక్కుపోవద్దు. దాని తర్వాత మెత్తగా పట్టించుకోవడం బియ్యాన్ని పట్టించిన తర్వాత కొంచెం ఓమ, కొంచెం నువ్వులు, కొంచెం సాల్ట్, అంతే 3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఈ సకినాల పిండి అనేది రెడీ అయిపోతుంది బ్యాటర్. మరి అట్లా ఇట్లా కలుపుకోవడం కాదు సకినాల పిండి అంటే. దీని ప్రాసెస్ ఏందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇది లెంత్ అయిపోతుంది అనమాట. మీరు అప్పలు స్టార్ట్ చేసేటప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఇట్లా బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం మంచిగా రావాలి, మనం ఏదైతే స్టార్టింగ్ పనులు చేస్తామో అట్లా మంచిగా రావాలి అని మొక్కుతారా లేదన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.